నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఏపీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఎన్నిక. కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపిన అయ్యన్న, చంద్రబాబు, పవన్. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం. తిరుమల శ్రీవారికి 2 కోట్ల ఆభరణం. మాజీ చైర్మన్ మనవరాలు విరాళం. ఋషికొండ ప్యాలెస్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న లగ్జరీ కమోడ్. అసెంబ్లీలో నవ్వులు పోయించిన విష్ణుకుమార్ రాజు. ఇక డీటెయిల్స్ చూస్తే, లక్కీ పర్సన్ అంటే రఘురామకృష్ణరాజు అనే చెప్పాలి. గతంలో ఎంపీ అయి ఉండి నియోజకవర్గంలో అడుగుపెట్టలేనంతగా తీవ్ర సమస్యలను ఎదుర్కొని మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్ వస్తుందో రాదో తెలియకుండా చివరికి ఎమ్మెల్యే టికెట్పై పోటీ చేసి గెలుపొంది నేడు ఏకంగా డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. అంతకంటే భాగ్యం ఏమిటంటే రఘురామ్ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి హేమాహేమీలు చైర్ వద్దకు సగౌరవంగా తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. వారి వెంట బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చైర్లోంచి లేచి రఘురామ్ను కూర్చోబెట్టారు. ఏపీ అసెంబ్లీ ఉపసభాపతిగా ఎన్నికైన రఘురామ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అయ్యన్న శుభాకాంక్షలు తెలిపారు. ఇతర కూటమి ఎమ్మెల్యేలు చైర్ వద్దకు వెళ్లి రఘురామ్కు అభినందనలు తెలిపారు. ఇప్పుడు మార్నింగ్ చెప్పే మీకు శాసనసభాపతిగా రఘురామరాజు గారు ఎన్నికైన సంగతి మీ అందరికీ తెలుసు. రఘురామకృష్ణరాజు గారు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నాకు మీ అందరికీ కూడా సంతోషమే. నాకు మరీ సంతోషం ఏంటంటే అతనికి మాకు చాలా సంవత్సరాలుగా కలిసి ఉన్నాం ఫ్రెండ్లీగా. ఇప్పుడు కూడా నవ్విస్తూ ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా రావడం మనందరికీ ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా అతను సీట్లో ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పలేకపోయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి 11 మంది ఎమ్మెల్యేలు మాజీ సీఎం జగన్కు సమాధానం చెప్పాలి. వైసీపీకి 38% ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్ళకపోతే తమకు జగన్కు ఏం తేడా ఉంది అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అనేది 1.5 షేర్ మాత్రం ఉంది. ఆ అధ్యక్షులు మాట్లాడిన మాటలపై స్పందించాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానం. నాకు ఒక్క ఓటు కూడా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు, రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 38% ఓట్లు వచ్చాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు అయితే వచ్చాయి కదా. మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ
ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు, సరే మీకు 38% ఓట్లు వచ్చాయి, మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సభలో తన ప్రసంగంతో నవ్వులు పూయించారు. ఇంతకీ ఆయన మాట్లాడిన టాపిక్ ఏంటంటే రుషికొండ ప్యాలెస్ లగ్జరీ కమోడ్. ఇటీవల సీఎం చంద్రబాబు సహా రుషికొండ ప్యాలెస్ను సందర్శించిన వాళ్ళందరూ ఆ విలాసవంతమైన కమోడ్ దగ్గరే ఆగిపోయి ఎక్కువసేపు పరిశీలించారంటే అతిశయోక్తి కాదు. 11 లక్షల ఖరీదు చేసే ఆ కమోడ్లో ప్రత్యేకత ఏంటి అనే చర్చ కూడా బాగా నడిచింది. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ సాక్షిగా తనదైన శైలిలో కమోడ్ గురించి వ్యాఖ్యానించారు. అధ్యక్ష, స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ని వాడుకోవటం అధ్యక్ష. ఈడబ్ల్యూసి వాటర్ క్లాజెట్, దాని తెలుగులో కమోడ్. కమోడ్ అధ్యక్ష, మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష, ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. 11,46,840 రూపాయలు అధ్యక్ష. 11,46,840 ఈచ్ వన్నా ఒకటే. నేను అన్ని సింగిల్ ఒక్కొక్క దానికే చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అది కాకుండా వాష్ బేసిన్ 2,61,500. అధ్యక్ష, ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష. ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు. మరి ఇక్కడ ఎవరికైనా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు. మన చాలా పెద్ద వారు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు. అధ్యక్ష, అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏమి చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష. వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, ఆటో వాషింగ్. మరి తిరుమల శ్రీవారికి 2 కోట్ల విలువైన స్వర్ణాభరణం విరాళంగా అందింది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ దివంగత నేత డీకే ఆదికేశవుల నాయుడు మనవరాలు చైతన్య ఈ విరాళం అందజేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా స్వర్ణ జయంతి మాలను స్వామివారికి చైతన్య సమర్పించారు. ఈ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు అలంకరించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. కాగా ఇలాంటిదే మరో స్వర్ణ వైజయంతి మాలను తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి సమర్పించనున్నట్లు చైతన్య తెలిపారు. శుక్రవారం తిరుచానూరును అమ్మవారికి దర్శించుకుని విరాళం అందజేయనున్నట్లు వివరించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది. మలయప్ప స్వామికి, భూదేవికి, శ్రీదేవికి. ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతుడికి వైజయంతి మాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది. ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియమైన వస్తువు. సో దాన్ని ఈరోజు సమర్పించాం. మిస్టర్ డీకే ఆదికేశులు గారి ముద్దుల మనవరాల్ని మా తాత టీటీడీ చైర్మన్ గా 2 సార్లు టర్మ్స్ చేశారు. సో ఇవాళ స్వామివారికి అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. ఈ రోజు చాలా ప్రత్యక్షమైన రోజు. సో ఈ రోజు శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు స్వామికి ఈ రోజు సమర్పించింది. ఈ రోజు శివుణ్ణి వెంకటరమణ స్వామికి ఏకైక రోజు సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికి. సో ఈ రోజు చాలా అద్భుతమైన రోజు వైజయంతి మాల మన శ్రీదేవి, భూదేవి, మైలరప్ప స్వామికి ఉత్సవమూర్తులకి సమర్పించడం అనేది జరిగింది. మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి
ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది. మన ఈఓ రిమాండ్ రిపోర్టులో ఏం రాశారో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలియదట అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ముందు సంతకం పెట్టించారని చెప్పారు. రిమాండ్ రిపోర్ట్లో ఏం ఉందో కూడా చెప్పకుండా సంతకం పెట్టించారు. చదివే అవకాశం కూడా ఇవ్వలేదు. పేపర్లో చూసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ చూసి షాక్ అయ్యా. నాకు ఈ కేసుతో సంబంధం లేదు, అలాంటిది కేటీఆర్కు సంబంధం ఉందని ఇరికించారు అని నరేందర్ రెడ్డి చెప్పినట్లు పేర్కొన్నారు. ఇప్పుడే మేము ఆయనతో మాట్లాడాం, నరేందర్ రెడ్డి గారితో. ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారో తెలియదట ఆయనకు. రిమాండ్ రిపోర్టును 5 నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించుకున్నారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియదు. జైల్లో పొద్దున పేపర్లు చూస్తూ ఉంటే రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రోద్బలం ఉన్నదని, కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పెట్టమని చెప్పినట్టు వీళ్ళే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్లో చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు. తప్పుడు రాసిందని చెప్పి నరేందర్ రెడ్డి గారు మాకు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు. అసలు నాకే సంబంధం లేదు, నాకే విషయము తెలియదు, కేటీఆర్ గారికి సంబంధం ఉందని ఆయనను ఇరికిచ్చే ప్రయత్నం, నన్ను అక్రమంగా ఇరికిచ్చారు, ఇది అన్యాయం. అసలు రిమాండ్ రిపోర్టు రాసే ముందు నాతో మాట్లాడలేదు, ఏమి రాశారో చదివే అవకాశం నాకు ఇవ్వలేదు, రిమాండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియకుండా ఒత్తిడి చేసి నాతో సంతకం పెట్టించారు. అంతకుమించి నాకు తెలియదు. ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు, నిన్న మెజిస్ట్రేట్కి కూడా చెప్పాను. మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమైండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియదు, ఒక్క నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారనే విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి కూడా చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్కు శిక్ష తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. గురువారం నెహ్రూ జయంతి సందర్భంగా అబిడ్ సర్కిల్ వద్ద నెహ్రూ విగ్రహానికి ఆయన నివాళి అర్పించారు. అనంతరం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కొడంగల్లో కలెక్టర్పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. అధికారిపై దాడి చేయటం అనేది హేయమైన చర్య. కొడంగల్ ఏమాత్రం కాలుష్యం లేని గ్రీన్ ఫార్మా కస్టర్ పెడుతుంటే భూమి లేని వాళ్ళు అధికారులపై దాడులు చేశారు అని అన్నారు. నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, గర్హిస్తా ఉన్నాం. ఏ అధికారైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. అధికారులను అడ్డుకోవడం, అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీనికి శిక్ష తప్పదు. కేటీఆర్ నువ్వు శిక్ష ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు అక్కడ కొడంగల్లో గ్రీన్ ఫార్మా క్లస్టర్, అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా క్లస్టర్ పెడతా ఉంటే 90% పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో ఒక్క గ్రామంలో జరిగినటువంటి ఎపిసోడ్లో అక్కడ అసలు భూమి లేని వారు వచ్చి దాడి చేశారు. విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యను అందించేందుకు 131 గదులతో నూతన పాఠశాలను నిర్మించనున్నట్లు ఢిల్లీ సీఎం అతీష్ తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 7,000 మంది విద్యార్థులు ఈ పాఠశాల విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యను అందించేందుకు 131 గదులతో నూతన పాఠశాలను నిర్మించినట్లు ఢిల్లీ సీఎం అతీష్ తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 7,000 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించారని తెలిపారు. ల్యాండ్ మాఫియా నుంచి ఈ స్థలానికి విముక్తి కలిగించి విద్యాలయంగా మార్చే అవకాశం ఇచ్చిన క్రేజీ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. आज F1 F2 ब्लॉक में 131 कमरे की नए स्कूल का उद्घाटन किया गया है। यहाँ पे 2 शिफ्ट में बच्चे पढ़ेंगे। 7,000 बच्चे सुंदर नगरी, नंद नगरी, मंडोली, हर्ष विहार मंडोली एक्सटेंशन से यहाँ पे आएंगे। नॉर्थ ईस्ट दिल्ली हमारे शहर का सबसे डेंसली पॉपुलेटेड एरिया है। यहाँ पर 2015 में जब हमारी सरकार बनी थी, जब अरविंद केजरीवाल जी दिल्ली के मुख्यमंत्री बने थे, तो एक क्लासरूम में 150 बच्चे पढ़ते थे। इतने प्रयास के बाद भी इस इलाके में 60 बच्चे हर क्लासरूम में पढ़ रहे थे। लेकिन अब इस शानदार नई स्कूल बिल्डिंग बनने के बाद इस पूरे इलाके में बच्चों का जो क्लासरूम्स का प्रेशर था वो खत्म होगा। हर बच्चे को अच्छा स्कूल मिलेगा, अच्छा क्लासरूम मिलेगा। और मैं खास करके धन्यवाद करना चाहूंगी अरविंद केजरीवाल जी का, मनीष सिसोदिया जी का, जिन्होंने इस जमीन से भू माफिया के कब्जे को हटाकर यहाँ पे शानदार स्कूल की शुरुआत करवाई। देखिए 131 क्लासरूम्स हैं, 7 लैब्स हैं, टीचर्स के लिए स्टाफ रूम है, मल्टीपर्पस हॉल है, कॉन्फ्रेंस रूम है, लेक्चर थिएटर है,
जितनी सुविधाएं किसी प्राइवेट स्कूल में भी नहीं होती, वो यहाँ पे नंद नगरी, सुंदर नगरी के ठस इलाके में बच्चों को मिलने वाली हैं। तो मैं सभी बच्चों को सभी కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. బడ్జెట్ పత్రాలే బాబు డ్రామా ఆర్టిస్ట్ అని తేల్చాయి. బడ్జెట్ చూస్తే బాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తుందన్నారు. ఇది ఏమైనా బడ్జెటా అంటూ వైఎస్ జగన్ చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు నేను ఒకటి అడుగుతున్నా, ఇదిగో నీ మోసం, ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని, ఇదిగో నీ సూపర్ 6, దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ? నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా? నీ బడ్జెట్ ఇది కాదా? నీ బడ్జెట్లో కేటాయింపులు, వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా? మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు? చేసినందుకు, చేయనందుకు, మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు నీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ట్వీట్ చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా పారిపోయారంటూ మంత్రి డోలా ఎద్దేవా చేశారు. మంత్రి డోలా వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014-19 మధ్య నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పారిపోలేదా అంటూ టీడీపీ సభ్యులను వైసీపీ సభ్యులు నిలదీశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీల వ్యాఖ్యలపై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు ఆ రోజు, మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడతారో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు అక్కడ. హౌస్ లో షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చాడు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము.
సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై వినుకొండ పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం పోసాని కృష్ణమురళి టీటీడీ చైర్మన్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామని తెలిపారు. పోసానిపై చర్యలు తీసుకోవాలని వారు సీఐ శోభన్ బాబును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ అందరూ కూడా సీఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు, అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి జీవి ఆంజనేయ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోసాని కృష్ణమురళి గారు ఒక ప్రముఖ సినీ రైటరు, అదేవిధంగా వైసీపీ నాయకుడు. ఆయన టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద మేమందరం కూడా స్పందించాము. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చట్టపరంగా పోలీసు వారిని కూడా కోరాము. గతంలో కూడా పోసాని కృష్ణమురళి గారు అనేక మంది నాయకుల మీద తన అసభ్య పదజాలంతో తిట్టడం జరిగింది. సంస్కారం లేని వ్యక్తులని చెప్పని మేము అనుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద మరియు లోకేష్ బాబు గారి మీద కూడా అనేక పర్యాయాలు ఇష్ట ప్రకారంగా మాట్లాడడం జరిగింది. దయచేసి మేము కోరుకునేది ఒకటే, మీరు మనుషులు కాబట్టి, మానవ జన్మ ఇచ్చారు కాబట్టి మనుషులుగా ఉండండి, ఊర కుక్కల్లాగా ప్రవర్తించవద్దని చెప్పని పోసాని కృష్ణమురళి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా టీవీ5 యాజమాన్యం అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఒక నిబద్ధత గలటువంటి నాయకుడు. ఆయన కానీ ఆయన భార్య కానీ BHELలో ఇద్దరు కూడా ఉద్యోగస్తులుగా ఉంటూ వారు అనేక పోరాటాలు చేసి జర్నలిజం తీసుకొని ఎంతోమంది ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తున్నటువంటి టీవీ5ని ఆ విధంగా మాట్లాడడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కొవ్వు పట్టి ఉన్న కేటీఆర్ను అరెస్టు చేయండి అంటూ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఓ సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. కేటీఆర్కు ఇంకా కొవ్వు తగ్గలేదు, అందుకే కలెక్టర్ మీద దాడి చేయించారని ఆగ్రహించారు. గతంలో నాపై జరిగిన దాడిలో కూడా కేటీఆర్ హస్తం ఉందని అరవింద్ ఆరోపించారు. లక్షలలో కలెక్టర్ల మీద దాడి జరిగింది. దాని మీద ఈ టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక 38 జాగాలలో గెలిచిరారు. ఇక నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనేటోడు, ఆయన చేతి కూడా ఉన్నది. ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు అసలు. ఇటు బాగా మస్తి తగ్గలేదు, ఇల్లది ఒళ్ళు కొవ్వు కరగలేదు. ఇంకా మాట్లాడే పద్ధతి, కలెక్టర్ల మీద అటాకులు చేయటము, నా మీద అటాకులు చేయటము. నేను ప్రివిలేజ్ కమిటీకి కూడా చెప్తున్నా పార్లమెంట్లో, ఎందుకంటే పనికిమాలను వేసాము. ప్రివిలేజ్ కమిటీ పెట్టండి, ప్రభుత్వం మారింది, పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకే చెప్తున్నా నేను. డీజీపీకి పంపించండి, ఇప్పుడు లోపలేయాలా. నా మీద జరిగిన ఈసపల్లి దాడిలో కేటీఆర్ చేయి ఉన్నది. అటువంటి వెధవల్ని, కొవ్వు బాగా పట్టినోళ్ళని జైల్లేసి కొవ్వు కరిగించే పని చేయాలి. ఈ రాజకీయ వ్యవస్థలకు వెళ్లి తెలంగాణ తీసి బయటపడాలి. వీళ్ళందరినీ పని చేస్తారు, పని చెయ్యరు. ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు పని చేస్తారు, యాక్టివ్ ఉంటారు కొందరు, యాక్టివ్ ఉండరు కొందరు. ప్రజలు 5 ఏళ్లకోసారి నిర్ణయం చేస్తారు. పని చేసినోడికి మల్ల పట్టం కడతారు, చేయనోడిని ఇంటికి పంపుతారు. ఈ దాడుల వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ దుర్మార్గులు దేంతో కొట్టాలో దాంతో కొట్టాలి. వీళ్ళని కొవ్వు బాగా ఎక్కి మళ్ళా ట్వీట్ ఒకటి నిన్న ఆడట ఢిల్లీలో దిగిందట, తెలంగాణలో ప్రకంపనలు వచ్చినాయి. ఎందుకు వస్తాయండి ప్రకంపనలు? బాగా మస్తికెక్కిరండి, ఇంకా మస్తి తగ్గలే. ఇటువంటి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించారని తెలిపారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అన్న మీరు పక్కన అన్న మీరు పక్కన అన్న ముందరకు వచ్చాయి ముందరకు వచ్చాయి మళ్ళా కష్టపడా అన్నా యాడికి పోనా ఉన్నా మీరు పక్కకుంటే చాలు చేయలే పడతాండే సగం అన్నా చేయి తీన్నా सर हम 4 आदमी है सर फोटो ले लेगा सर तुम्हारा साथ फोटो लेगा सर 4 आदमी रे अम्मा तो వద్దలేదు అలాగనా వచ్చేనా సైడ్ సైడ్ నా ఒక నిమిషం ఫోటో వచ్చినా అబ్బాయి ఫోటో అంటే ఒక ఫోటో తీసుకొని తీసుకొని కాల్ వచ్చేస్తా సార్ थोड़ा సార్ गेट डालते हैं पीछे लेके भैया ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.